అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణలో సర్కారు జోరుదారుగా చేస్తుందట దసరా పండుగ. రాష్ట్రంలో ఉన్నోళ్ళు మురిసిపోతారట మనసు నిండుగా. హైడ్రా అధికారులు కూలగొడుతూనే ఉండ్రట పేదల ఇండ్లు. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు తోమిన్ రాయట్లా గుడ్డి గుర్రాల పండ్లు. సురేఖ మేడంను కూడా ట్రోల్ చేస్తుండ్రట ఒక్కొక్కరు. మంత్రి మేడం మనసు అవుతున్నదట ముక్కలు ముక్కలు. తెలంగాణ భవన్కు పోయిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళ మీదికి మరలబడ్డారు బీఆర్ఎస్లు ఉన్న కార్యకర్తలు. శ్రీ చైతన్య కాలేజీ హాస్టల్లో ఆడపిల్లలు పడుతుండ్రట గోస. ఫీజులు తీసుకున్న యాజమాన్యం పెడతలేదట ధ్యాస. ఈ తేప దసరా పండుగ మామూలు ఉండేదటలేదు కదా. పెద్ద బతుకమ్మలు వేసుడు అయిపోయినాక దసరా పండుగకు మళ్ళీ సర్కారు ఒక మంచి ఆలోచన చేసిందట. సీఎం సార్ ఆ పండుగ నాడు ఏమన్నా కొత్త పథకం ముచ్చటగిత చెప్తాడా ఎట్లా, లేకుంటే ఉన్న పథకాలే అమలు చేస్తారా అంటే ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. ముఖ్యమంత్రి సారు ముంగట రాబోయే దసరా గురించి చెప్పుండ్రి. దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా ఇన్నరా సీఎం రేవంత్ సార్ ఏమంటున్నాడు. దసరా పండుగ నాడు డిఎస్సి పాస్ అయిన వాళ్ళందరికీ నియామక పత్రాలు అందిస్తారట. పండుగ నాడు కొందరు కొడుకులు బిడ్డలు టీచర్లుగా ఇంటికి పోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నోళ్లకు పట్టరానంత సంబరం ఉంటుంది. కాబట్టి పండుగ నాడే ఆ కొలువులు ఇచ్చే పేరంటం పెట్టుకుందాము అనుకోవచ్చిండు. నౌకర్లు వచ్చిన వాళ్ళకి ఇది తీయడి ముచ్చటే కానీ రానోళ్ళకి చేదు ముచ్చట. అయ్యా సీఎం సారు మీరు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ చేస్తామని అన్నారు. అప్పట్లో చాలా మంది డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయాలి, చదువుకునేందుకు టైం తక్కువ ఉన్నదని సమరాలు కూడా చేసిండ్రు. మీరేమంటారు, మళ్ళీ నోటిఫికేషన్ వేస్తాము మీరు రంది వాడొద్దు అని చెప్పిర్రు. కాబట్టి అది కూడా వేస్తారా అంటే అట్లా కూడా తతిమ స్టూడెంట్స్ కూడా సంబురపడతారు. మార్పు అంటే పురాగా తీసుకురావాలే కానీ ఇట్లా సగం సగం తీసుకొస్తే ఏం మంచిగా ఉంటుంది సారు. అట్లనే సర్కారు బడుల్లో కూడా సవలతులు చక్కగా లేక అంతా సత్రోలు ఉన్నది. హాస్టళ్లలో బువ్వ చక్కగా పెట్టక పోరగాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి దవాఖానలో పడుతుండ్రు. ఆ దరిద్రం కూడా లేకుండా చేయండి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏలుబడిలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పనులు దోమిందా అంటున్నాడు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సారు. ఎందుకంటే రేవంత్ సర్కారు అనపశేర్ల ఓడగొట్టుకుంటే పెసరుశేర్ల ఎంకులాడుకున్నట్టు చేస్తున్నదట. అందుకే మాజీ ముఖ్యమంత్రి పుత్రరత్నము అట్లా అనుకొచ్చిండేమో చూద్దాం పారి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పుండ్రి. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. అవు మరి హైకోర్టు కూడా ఇదే ముచ్చట చెప్పింది. అనుమతి ఎట్లిచ్చిర్రు, ఏం కథ, వాళ్ళు ఏ ఆఫీసర్లు ఎట్లా పర్మిషన్లు ఇస్తారు, ఇప్పుడు మళ్ళా పేదల ఇండ్లను కూలగొట్టేందుకు ఎందుకు పోతారు అని రంగనాథ్ సార్ను కూడా న్యాయస్థానము కోర్టుకు పిలిచి 4 చొట్ల పెట్టి నెత్తి మీదికెళ్ళి సుత్తతోని సరసుడు ధరిస్తే హైడ్రా పెబ్బ నెత్తి బుప్పిగట్టి బోర్డ్స్ కూడా వచ్చినంత పనాయే. గరీబుల ఇండ్లు కూలగొడితే ఏమొస్తుంది. కాంగ్రెస్ సర్కారు కూడా పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినాడు చేసుడు కూడా కరెక్ట్ కాదు. అవు కానీ ఇప్పుడు బఫర్ జోన్ల ఇండ్లు కట్టుకున్న వాళ్ళ ఇండ్లు కూలగొడుతుంటే కేటీఆర్ సారు పేదల మీద బాగానే ప్రేమలు ఒలకవస్తుండు. మరి మల్లన్న సాగర్లా ఇండ్లు మునిగినోళ్ళు గోసలు చెప్పుకుంటుంటే ఎందుకో అప్పట్లో పట్టించుకోలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళకు పూర్తిగా నష్టపరిహారం అందక పోరాటాలు చేస్తారేముండ్రు. అప్పుడు కూడా వాళ్ళ అయ్యా కేసీఆర్ సార్తో కూడా మాట్లాడి బాధితులకు తగినంత పాయమాలు ఎందుకో ఇప్పియకపాయే. మళ్ళా మీదికెళ్ళి వాళ్ళ జాగాలే గుంజుకొని వాళ్ళ మీదికే పోలీసులు పెట్టి లాఠీ చార్జీలు చేయించిన ఘనత 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ది. ఇప్పుడు కేటీఆర్ సార్ వచ్చి ఇట్లా బాధితుల తరపున మాట్లాడుతుంటే నోటితో నవ్వే ముచ్చట్నే ఇది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నది. హైదరాబాద్లో నిరుపేదల ఇండ్లు కూలగొట్టి నిల్వనీడ లేకుండా చేస్తుంటే అయ్యో అంతమంది రోడ్డు మీద పడుతుర్రని వాళ్ళ బాధ చూడలేక ఏడుస్తున్నదా. గాంధీ దవాఖాన్ల పసిపోరగాన్ల పానాలు పోయినాయని శోకం తీస్తున్నదా. ఎందుకో మనమన్నా ఊకోబెడదాం పారి. కొండా సురేఖ మేడం అసలు ఏం జరిగిందో, ఎందుకు బాధపడుతుండ్రో చెప్పుర్రి. మనకు ఫ్యామిలీలు ఉంటాయి, మనకు మహిళలు ఉంటారు. బయటికి పోతే మన అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి పోయినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పాడు. కానీ ఈరోజు నాలాంటి మహిళ ఇంట్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఈ టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మరి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నారు.
ఇన్నరా కారు పార్టీ లీడర్లు మహిళలను టార్గెట్ చేసి పోస్టులు పెట్టిపిచ్చి ఆడోళ్లకు మనసుకు పట్టనియకుండా యాస్తకు తెప్పిస్తుర్రట. మొన్నటికి మొన్న మహిళా మంత్రి సీతక్క మీద పోస్టు పెట్టిండ్రు. ఇప్పుడు ఇట్లా నా మీద పోస్టులు పెట్టి ఎవలకు ఎట్లా అనిపిస్తే అట్లా బుద్ధి ఉన్నట్టు రాస్తుండ్రు. మీకు అట్లా పెట్టేందుకు చేతులు ఎట్లా వస్తున్నాయి? మీకు కూడా మా లెక్క అక్కా చెల్లెళ్ళు ఉంటారు కదా అనుకొచ్చింది. అయ్యా కేటీఆర్ సారు, మరి ఇట్లనే మీ చెల్లె కవిత మేడం గురించి పెడితే ఊకుంటారా? మీ ఇంటి ఆడోళ్లకు ఒక న్యాయము, వేరే మహిళలకు ఓ న్యాయమా? మొన్ననే మీరు ఫ్రీ బస్సు పథకం మీద మహిళలను నోటికొచ్చినంత అన్నారు. అప్పుడే మీరు క్షమాపణ చెప్పే కాడికి పోయింది. మీ కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు చేతులకు గాజులేసుకున్నోళ్ళు శాతగానోళ్ళు అన్నట్టు ఆడోళ్లను చిన్నసూపు చూస్తున్నట్టు మాట్లాడిండు. క్రమశిక్షణకు మారు పేరు, మంచికి మరో పేరు అని మీరు చెప్పుకునే మీ గులాబీ గుడిసెల ఆడోళ్లను అట్లా కామెంట్లు చేసేటోళ్ళు ఉండు ఏంది సారు? మరి ఏమన్నా వాళ్ళను మందలిచ్చేది ఉందా? మా బీఆర్ఎస్ వాళ్ళు సంస్కారం తప్పే ఉంటారు. సభ్య సమాజంలో తలదించుకొని సిగ్గుపడేటట్టు ఉంటారని ఊకుంటారా? మీరే ఆలోచన చెయ్యండి అన్నట్టు కొండా సురేఖ మేడము మిమ్మల్ని మాటలంటేనే ఇంత బాధ అనిపిస్తుంది. మీకు ఓట్లేసి గెలిపించిన ఆడోళ్లను తెలంగాణ రాష్ట్రంలో కొందరు కొవ్వెక్కిన కొడుకులు మకరం బట్టి పాడు చేసి పానాలు తీస్తుర్రు. వాళ్లకు కూడా మీ లెక్కనే బాధ ఉంటది కదా మేడము. సాటి ఆడోళ్ల కోసం కూడా కఠిన చట్టాలు చేయకపోయినరు అంటుండ్రు అన్యాయంగా బలైపోతున్న ఆడోళ్ల గోసలు చూస్తున్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ బుడనాయకులు హైదరాబాదులున్న తెలంగాణ భవన్ కాడికి పోయి కయ్యం చేస్తుర్రట. కయ్యం అంటే మామూలు కయ్యం కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలు ఒకళ్ళ మీద ఒకరు పడి కొట్టుకునేంత కయ్యము. మరి తెలంగాణ భవన్ కాడికి పోయి షై పార్టీ బుడ్డ లీడర్లు పంచాయతీ పెట్టుకునే కాడికి ఎందుకు వచ్చిందో అరుచుకుందాం పారి. అవో కాంగ్రెస్ లీడర్లు తెలంగాణ భవన్ కాడికి వస్తున్నారన్న ముచ్చట ఎరికైనట్టే ఉన్నది. వాళ్ళ రోడ్డు మీదనే కారు పార్టీ కార్యకర్తలు అడ్డం తిరిగి ఆపినరు. పెద్దగానే లొల్లి చేస్తుర్రు. షై పార్టీ లీడర్లను ఆడనే అనగబట్టి సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అనుకుంటా వెనకకు పంపుతున్నారు. మరి తెలంగాణ భవన్ కాడికి షై పార్టీ బుడ్డ లీడర్లు ఎందుకు పోయినట్టు అంటారా? ఏం లేదులా, మొన్నటి సంది గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం గురించి సోషల్ మీడియాల ఫోటోలు పెట్టుకుంటా ట్రోల్స్ చేస్తున్న చర్చ నడుస్తున్నది కదా. తలుగున్నోదే బర్రె అన్నట్టు సోషల్ మీడియాలో కూడా అకౌంట్లో ఉన్న కార్యకర్తలు కూడా అంత అడ్డదిడ్డం రాసుకుంటా బాధ పెడుతుండ్రు. ఇదేనా మీ బీఆర్ఎస్ వాళ్ళ క్రమశిక్షణ? మీ సభ్యత సంస్కారం అని అడిగి కడిగేదందుకు తెలంగాణ భవన్ను చుట్టుముట్టిరట. అమ్మా, మీకెంత దమ్ము ధైర్యం ఉంటే మా ఆఫీసు కాడికి వస్తారని ఆడున్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా తరుముకుంటా తిట్టుకొని కొట్టుకునే కాడికి పోయింది. ఎట్లున్నది ముచ్చట? గాలికి పోయే కంప ఏడనో తలిగించుకున్నట్టు ఉన్నతావులుండక కెలిగిచ్చి కయ్యం లేపేది కార్యకర్తలు. అట్టెట్లా తీటకాయం తీస్తారని లొల్లికి వచ్చిరి కాంగ్రెస్ కార్యకర్తలు. ఇట్లా లీడర్లను అంటే తిరగబడు మీద ఉన్న సోయి ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే తెలంగాణ బంగారు తెలంగాణ ఏం కర్మ, ఎప్పుడో ప్లాటినం తెలంగాణ అయ్యేది. అయినా ఇట్లా కేటీఆర్ సారు రేవంత్ రెడ్డి సారు గల్లలు పట్టుకొని మీద వాడి కొట్టుకుంటారా? దూరం ఉండి మాటలతోనే రెచ్చగొడతారు, బాగా రెచ్చిపోతారు. వాళ్ళ మాటలు విన్న కార్యకర్తలేమో రక్తాలు గారేటట్టు కొట్టుకుంటారు. ఏమో ఇట్లా కొట్టుకొని పానాలు పోతే ఫ్యామిలీని ఆగం చేసుకున్నోళ్ళు గారా? ఎట్లా చెప్తే మారుతారో ఇసొంటోళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ మహిళల మీద పోస్టులు పెట్టుకుంటా కావాలని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుర్రట. ఆడోళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా చిన్న చూపట. తెలంగాణ ఆడోళ్ళు మా ఆడబిడ్డలు, మాకు తోడబుట్టినోళ్ళ లెక్క అని ప్రేమలు ఉలకబోసే బీఆర్ఎస్ వాళ్ళు తోడేళ్ల లెక్క ఆడోళ్లను సాధిస్తుర్రా? అట్లెవలన్నారే బాలన్న అంటారా? ఈనుండ్రి అక్క సీతక్క చెప్పిగా ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ళ మీద. మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు. కానీ అయినా కూడా మేము ఆడకూతురుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు. ఇన్నరా మహిళా మంత్రి అడవి బిడ్డ సీతకి ఏమంటున్నదో? కారు పార్టీ లీడర్లు అధికారం పోయిన కాన్ నుంచి మహిళల మీద సోషల్ మీడియాలో బుద్ధున్నట్టు పోస్టులు పెడుతుర్రట. వాళ్లకు నచ్చినట్టు ఫోటోలను మార్పింగులు చేసుకుంటా మహిళా మంత్రుల మనసులు ఖరాబు చేస్తుర్రట. మీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఇట్లనే పోస్టులు పెడితే మీకు కూడా ఎంత బాధ ఉంటుంది? మీ అక్క చెల్లెల లెక్క మేం కాదా? మా షై పార్టీ ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు, తప్పుడు పనులు చేయలేదు. కానీ గులాబీ పార్టీ నాయకులు నోటికి ఎంతొస్తే అంతా అంటుర్రు. మొగోళ్లతోని సమానంగా అన్ని రంగాల రాణిస్తున్న ఆడోళ్లను ఏం శాతగానంలో లెక్క చూసుడు ఎంతవరకు కరెక్టి? ఇప్పుడు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఫోటోను మార్పింగ్ చేసుకుంటా బుద్ధున్నట్టు సోషల్ మీడియాలో పెట్టుడేంది? ఇదేనా పద్ధతి? ఇదేనా మేం ప్రజల కోసం పోరాడతామని చెప్పుడని సీతక్క గట్టిగానే అరుచుకున్నది. అయ్యా కేటీఆర్ సారు, మొన్న ఏదో సుధపూస లెక్క మాట్లాడితే కదా, మహిళలంటే మాకు గౌరవం ఉన్నది, సంస్కారం ఉన్నది, సభ్యత ఉన్నది, అట్లా అన్ని ఉంటేనే కారు పార్టీలా ఉంటారని పత్తిత్తు పలుకులు వలికితిరి. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలోనే అడ్డమైన పోస్టులు పెడుతుంటే మరి మీ సంస్కారం ఏడిగిపోతున్నది?
అయినా మీ చెల్లె కవిత మేడం చేసిన ఘనకార్యము దేశమంతా ఎరికే. కానీ ఏనాడు కూడా మీ చెల్లె గురించి తప్పుగా మాట్లాడలేరు. తప్పుగా ఫోటోలు వీడియోలు కూడా మార్పింగులు చేయలేదు కదా. అయినా మీ వాళ్ళు మహిళా మంత్రులను టార్గెట్ చేసుడేంది, ఏడిపిచ్చుడేంది? ఇప్పటికైనా ఆడోళ్ళ ఫోటోలతోని రాజకీయం బంధు పెట్టుమని జర గట్టిగా చెప్పుండ్రి అన్నట్టు సీతక్క. పోస్టులు పెడితేనే మహిళా మంత్రులు అయిన మీకు ఇంత బాధ అనిపిస్తే మీ ఏలువడిలో కూడా ఎంతో మంది ఆడబిడ్డలను పాడు చేసే పాల్తుగాళ్ళు మోపైనరు. పానాలు తీసే దేడి దిమాగాలు దాపురమయ్యిర్రు. మదమెక్కిన కొడుకులు మకరం పట్టినోళ్ళు మహిళలను బనాయిస్తుంటే బల్మి చేస్తుంటే వాళ్లకు ఎంత బాధ ఉంటుంది చెప్పుండ్రి. వాళ్ళు మీ లెక్కనే ఆడోళ్ళు కదా. వాళ్ళ బాధ కూడా పట్టించుకొని ఆడోళ్లను ఏమన్నా అంటే ఆగమే అవుతుంది అనేటట్టు కొత్త కానులు పట్టుకరాండ్రి మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు 6 గ్యారెంటీల అమలు పక్కకు పెట్టి పని కట్టుకొని మరి మూసీ నదిని మంచిగా చేసే పని ఎందుకు పెట్టుకున్నాడో ఎరికేనా? మంచినీళ్ళ నది లెక్క మారుస్తా అనుడు వెనక అసలు మాత్రం వేరే ఉన్నదట. అంత సీక్రెట్ ముచ్చట ఏందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఇగో ఈయన చెప్పేది నుండ్రి. ఇలా వచ్చి మూసీ మీద పడ్డాడు. ఎందుకో తెలుసా? కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 1,50,000 కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక 25,000 కోట్ల మూటను ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇన్నరా మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెబ్బలకు మూసీ నది కోసం విడుదల చేసిన నిధుల నుంచి పాలు వంచదందుకే, కోట్ల పైగా ముల్లెగట్టి వంపేదందుకే ఇప్పుడు ఇట్లా పనులు పక్కకు పెట్టి మూసీ నది పనిని ముఖ్యమంత్రి రేవంత్ సారు ముంగటేసుకున్నాడట. కంపు కొడుతున్న మూసీ నదిని కమ్మటి వాసనలు వచ్చేటట్టు తయారు చేస్తామని మలి సర్కార్ అంటున్నది. మెల్లగా సగం పైసలు పక్కకు పెట్టుకుందామని అనుకుంటున్నదట. కారు పార్టీ ఏలుబడినే మూసీ నదిని మొత్తం శుభ్రంగా చేసేసిరట. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేసినాక కూడా ఇట్లా ఢిల్లీ పెద్దలకు ముడుపులు అప్పచెప్పేదందుకే ఇండ్లను ఖాళీ చేపిస్తున్నాడట. అయ్యా కేటీఆర్ సారు, మరి మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుల మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను ముంచే గడితిరి కదా. ముంపు బాధితులు నెత్తి నోరు కొట్టుకున్న పోలీసులను పెట్టించి లాఠీ చార్జ్ చేపించి వాళ్ళ ఇండ్లను కావాలని ఖాళీ చేపిస్తిరి. దొరికినోళ్లను దొరికినట్టు డీసీఎంలలో నింపుగా పోతిరి. మరి దాన్ని ఏమంటారు సారు? అంటే మీరు మంచి చేసినామంటారా? ఎట్లా 10 ఏళ్ల మీ ఏలుబడిలా ఎప్పుడన్నా అక్రమంగా కట్టిన బిల్డింగులను పడగొట్టే దమ్ము ధైర్యం చేయకపోతిరి. ఇప్పుడు ఏదో మలి సర్కారు ఆ పని చేస్తుంటే బఫర్ జోన్లో కట్టుకున్నోళ్లను ఖాళీ చేయించొద్దు అనబడితిరి. అయినా ఆ జాగాల్లో అప్పట్లో గుడిసెలేసి ప్రజలతోని తావులు ఆపిపించిందే కొందరు లీడర్లు. మళ్ళా ఆ భూముల గురించి మాట్లాడేటోళ్ళు కూడా లీడర్లే. రాజకీయ నాయకులు ఆడే ఆటల ప్రజలు కీలు బొమ్మలు తోలు బొమ్మలు అవుతుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాదాపూర్ ఉన్న శ్రీ చైతన్య మహిళా కాలేజీలో ఆడపిల్లలు అరిగోసలు పడుతున్న ముచ్చట మహిళా కమిషన్ చైర్మన్ శారదా మేడం దాకా పోయిందట. మరి కావాలని తిప్పలు పెడుతుర్రా? బుబసక లేక మొన్న మస్తు మంది పిల్లలు దవాఖానా పాలైనరు. అసలు హాస్టల్లో ఏం జరుగుతున్నదని అరుచుకునేది అందుకు పోయిందట. అసలు ముచ్చటేందో మనం కూడా అరుచుకుందాం పారి. మేడం ఇక మీరు మాట్లాడుండ్రి. ఎక్కడ ప్రిన్సిపల్? ఎక్కడ ప్రిన్సిపల్ ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? ఇన్నరా కారు దిగి సీదా కాలేజీ లోపలికి పోయి ప్రిన్సిపల్ సారు ఏడున్నాడని అడుగుతున్నది. రాగానే మేడం కూసోర్రి అని ఆఫీసులున్నామే మంచిగానే అంటున్నది గాని శారద మేడం ఊకుంటలేదు కూకుంటలేదు. మొదలు మీ ప్రిన్సిపల్ సార్ను పిలువుండ్రి. కాలేజీ హాస్టల్ ఏడుంటదని మీదికి పోయి ఏమన్నా తక్లీవులున్నాయా తండ్లాటలు ఉన్నాయా అని పిల్లలను అడిగింది. అటెనక సిక్కి ఒక్కొక్క రూమ్ తిరుగుకుంటా చూస్తే ఏమున్నది, ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది. ఒక్కొక్క రూమ్లో బలరను కదా బంజేరు దొడ్లకు తోలినట్టు తోలిండ్రట. బ్యాగులు వాళ్ళ సామాన్లన్నీ ఒకటే దగ్గర పెట్టుకొని కాలమే లదిస్తుర్రట. ఇట్లనే ఉంటుందా మీ హాస్టల్? మీ ఇల్లు అయితే ఇట్లనే ఉంచుకుంటారా? మీ బిడ్డలను ఇట్లనే చూసుకుంటారా? ఈ హాస్టల్ లేస్తారా? అమ్మా ఇదేనా మీ నిర్వాహకం అని గట్టిగానే గరానికి వచ్చింది. ఒక అర్రకు కిటికీ గతి లేదు, ఒక బాత్రూంలో గాలి ఆడ ఫ్యాన్ దిక్కు లేదు. నీళ్లుగా ఆరుతున్నాయి. ఆగమాగం చందన ఉన్నది. మీద మెరుగు లోపట పురుగు, పైన పటారం లోపట లొటారం అన్నట్టు ఉన్నది. మీదికి మేడు పండు లెక్క మంచిగానే ఉన్నది. లోపలికొచ్చి చూస్తే మీ భాగవతం ఏందో తెలుస్తుందని ఇట్లా హాస్టల్ అంతా మూల మూల ఈన్సీన్స్ తిరిగి వచ్చి ఇట్లా అనుకొచ్చింది. టోటల్ ఇన్ఫర్మేషన్ తో వచ్చాను సార్. నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారనేది. ఇన్నరా ఏంటిది హాస్టల్లో ఇట్లనే ఉంటుందా అంటే బుద్ధి ఉన్నట్టు సమాధానం చెప్తురట. వాళ్ళిద్దరు నౌకర్లు వీకేసి 2 నెలలు స్టోర్ రూమ్లో వెయ్యిండ్రి. అలా ఎలుకలు జిల్ల పురుగులు తిరుగుతుంటే తెలుస్తుందని అనుకొచ్చింది. మీదికే ర్యాంకులు అంటారు తప్పితే పిల్లలకు అన్ని సౌలతులు చేయకుంటే మీ శ్రీ చైతన్య సంస్థ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటామా అన్నది. ఇక శ్రీ చైతన్య కాలేజోళ్ళు స్కూలోళ్ళు లచ్చలు ఫీజులు గుంజుడు మీద పెట్టిన కాయసు హాస్టల్లో ఆడపిల్లలకు అన్ని మంచిగా చూసుకున్న మీద ఎందుకు పెడతలేరు? ఇటువంటి కాలేజీల లైసెన్సులు క్యాన్సిల్ చేసి మూత పెట్టిపిస్తేనన్నా వాళ్ళకు బుద్ధి వస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కూట్లే రాయి తీయనోడు పోయి ఎట్ల రాయి తీస్తా అన్నాడట. డిట్టో మక్కీకి మక్కి అచ్చం అట్లనే పలుకుతున్నాడు పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు. అగో మహబూబ్ నగర్లో మార్పు తీసుకొస్తా అని అన్న ఎమ్మెల్యే సాబు దేని గురించి అన్నాడు. ఇంతకు ఆ ముచ్చటేందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పారి. అయ్యా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక చెప్పుండ్రి. హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచడానికి కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు హైదరాబాద్కు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాల కల్పన చేయనీకే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతమైన చేయాల్సిన పని. మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే పాలమూరు నియోజకవర్గం ప్రజల కష్టనష్టాలు పట్టించుకోవాల్సింది పోయి ప్రత్యేకంగా హైదరాబాద్ గడ్డ మీదున్న మూసీ నది డెవలప్మెంట్ గురించి మాట్లాడబట్టే ఉదికు మహబూబ్ నగర్ లా సర్కారు బడుల సవలతులు చక్కగా లేక, సర్కారు దవాఖాన్ల పేదలకు ట్రీట్మెంట్ చక్కగా అందక, సడకులు చక్కగా లేక, కరువు ప్రాంతమైన పాలమూరుకు నీళ్లు చక్కగా రాక, ఊర్లలో ఇప్పటికీ మంచినీళ్ల సౌలతులు ఉండక ప్రజలు దూపా అని అల్లాడుతుంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక చదువుకున్న పోరగాన్లు గోసలను భవిస్తుంటే అవేవి పట్టనట్టు హైదరాబాదులున్న మూసీ నది గురించి ఎన్ఎం సారు మాట్లాడుతున్నాడు. లక్షల కోట్లు లక్షల కొలువులు అనబట్టే హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే మంచిదే గాని మరి పాలమూరు ముచ్చట ఏంది సారు? మిమ్మల్ని గెలిపించిన మహబూబ్ నగర్కు కూడా ఎన్ని లక్షల కోట్లు పట్టుకొస్తుర్రో, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తుర్రో, తమరు ఎమ్మెల్యేగిరి ఎలుగబెడుతున్న పాలమూరు ప్రగతికి బాటలు ఎప్పుడు వేస్తారో, హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచుతామన్నట్టే పాలమూరు ప్రతిష్ట కూడా ఎప్పుడు పెంచుతారో ఆ ముచ్చట కూడా చెప్పకపోయినరు. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలని వెనకటి పెద్ద మనుషులు ఎనడో అన్నారు. ఆ ముచ్చట మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మా ఇండ్లు కూలగొట్టకుండ్రని బాధితులంతా పోయి హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసు ముంగట ధర్నాకు దిగినరు. మా ఇండ్లు ఈడనే, మా బతుకులు ఈడనే, ఈడనే పుట్టి పెరిగిన మా పిల్లల జీవితాలేం కావాలి? మా ఇండ్లు కూలగొట్టొద్దు, మా కుటుంబాలను రోడ్డు మీద పడేయొద్దు అంటుర్రు. మరి కలెక్టర్ గారు కూడా ఈయన ఏమన్నాడో అరుచుకుందాం పారి. అగో అమ్మలక్కలు, అన్నలు, అయ్యలు అంతా అట్టముక్కలు పట్టుకొని హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసు ముంగట ఇట్లా కూర్చుండ్రు. ఇన్నరా ఆడున్న అన్నలు అక్కలది ఒకటే మాట, బఫర్ జోన్లో ఉన్నారని బాగానే చెప్తుండ్రు. అవి తీసేసి ఎంగడతారు. పార్కులు కూడా కడతామని అవడతిరి, పెద్ద రోడ్లు ఓపిస్తామని అవడతిరి. పార్కులు కట్టంగా ఎవలొద్దన్నారు, డెవలప్ చేయంగా ఎవలొద్దన్నారు. ఇంకేనన్నా ప్రభుత్వంది ఖాళీ జాగా ఉంటే ఆడ కట్టుండ్రి. ఆ చుట్టుముట్టోళ్లకు బతికేదందుకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని అన్యాయంగా మా ఇండ్లు కూలగొడితే మీకేం వస్తుంది? మా కలకల మాత్రం మీ కాంగ్రెస్ వాళ్ళకు ముడుతుంది. మా ఉసురు మీ శశి సర్కారుకు దాకి మీ పార్టీ చందన అవుతుందని స్థాపనలు పెట్టినోళ్ళే కానీ పెట్టనోళ్ళు లేరు. అయినా అట్లా ఇండ్లు కట్టుకునేందుకు అప్పట్లో అధికారులు అనుమతులు ఇస్తేనే కదా వీళ్ళు ఆడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నది. వాళ్ళు ఇల్లు కట్టుకునేటోళ్ళ ఆఫీసర్లు చేసిన తప్పిదానికి అమాయకులైన ప్రజల మీద సర్కారు ప్రతాపం చూపెట్టుడేందో, హైడ్రాని పెట్టి నోటీసులు పంపుడేందో. బఫర్ జోన్ల కట్టుడు తప్పే కదా, కూలగొడుతున్నాము వాజీవే అంటున్నారు. మరి ఆ ఇల్లు, ఆ జాగల ఖరీదు ఎంత ఉంటుందో అంతనే చెల్లించి శశి సర్కారు అట్లనే చేస్తే బాగుండు. అట్లా కూడా చేయక ఇట్లా బాధితులను బాధలు పెట్టుడేందో. కాంగ్రెస్ వాళ్ళు అంతకంతగా అనుభవిస్తారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రామ 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 ఉయ్యాలో, రామరే శ్రీరామ ఉయ్యాలో, ఎదరక్క ఎల్లెల్ల ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరే ఉయ్యాలో అని రాగాలు తీసుకుంటా కుక్కటిపల్లిలో బతుకమ్మ ఆట చాలు చేసిర్రు. తీరొక్క పువ్వులతోని బతుకమ్మలను సింగారిచ్చిర్రు. అమ్మలక్కలంతా ఆనందపడుకుంటా నడిబజార్లో పెట్టిన బతుకమ్మల చుట్టూ తిరుగుకుంటా ఆడుతుర్రు. అమ్మా చెప్పుండ్రి మీ ఏరియాల బతుకమ్మ గురించి. అంతటా కూడా ఒక అమావాస్య రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఒక కుక్కట్పల్లి గ్రామంలోని అనాదిగా కూడా ఇది ఎప్పుడో మా తాత ముత్తాతలు మేము పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా ఒక రోజు ముందుగానే మొదలవుతాయి. తెలంగాణలో మొత్తం మీద ఏ ఊళ్ళో చూసినా అమాస నాడు పువ్వులు తెంపుకొచ్చి బతుకమ్మని వేరిసి పల్లెల పొంట పట్టణాల పొంట ఆడుకుంటారు. కానీ ఈ ఒక్క కుక్కటిపల్లెల మాత్రము అమాసకు ఒక రోజు ముందు ఆడుకుంటారట. ఊరందరిది ఒకతోవ అయితే ఉలిపిరి కట్టేది ఒకతోవ అన్నట్టు రాష్ట్రమంతా ఓతిరిగా పండగ చేసుకుంటుంటే వీళ్ళు ఇట్లా చేసుకున్నాడు ఏంది అంటే వెనుకటి కాలం నుంచి కూడా ఇట్లనే ఈ ఆచారం వస్తున్నదట. అదే ఆచారాన్ని ఈ ఊరోళ్ళు ఇప్పటికీ ఇట్లనే పాటిస్తురట. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో తీరు ఆచారం ఉన్నట్టు ఈ ఊళ్ళో ఈ తీరు ఆచారం అన్నట్టు. తెలంగాణ సచివాలయము జిహెచ్ఎంసీ ఆఫీసులకు ఆర్బీఎక్స్ స్టిక్కర్లు అతికిచ్చిరట. అగో బఫర్ జోన్లో ఉన్న ఇండ్ల గోడల మీద ఆర్బీఎక్స్ అని రాసుకుంటా పోతుంటారు. సచివాలయంకు ఎవరు రాసిర్రు? అది కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నదా ఎట్లా? అంత ముచ్చట తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోయి చూడవలసిందే. చూద్దాం పారి. ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ళనే ఉంటారు. ఇది కూడా మరి ఏది మన దీని కిందికి వస్తుంది, ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది, ఇది రివర్ బ్యాంక్ కిందికి వస్తుంది. కాబట్టి
ఫస్ట్ మనం ఇక్కడికి మొదలు పెట్టాలి. ఇన్నరా బక్కజెడ్సన్ సార్ ఏమంటున్నాడు? చెరువులను చెరబట్టి అక్రమంగా కట్టిన బిల్డింగులను కూలగొడుతుండ్రు కదా. అయితే మొదలే తెలంగాణ సచివాలయము జిహెచ్ఎంసీ ఆఫీసులను కూలగొట్టుడు సురువు చేయాలి. అటెనక సిక్కి పేద ప్రజలు ఎవరన్నా బఫర్ జోన్ల కడితే ఆ ఇల్లు ఎవరిచ్చిర్రని అన్ని తెలుసుకొని వాళ్ళ ఇండ్లను పొతం పట్టే పని పెట్టుకోవాలన్నాడు. రూల్ అంటే రూలే, కానూన్ అంటే కానూనే. చట్టంకు ప్రభుత్వ కార్యాలయమైనా సచివాలయమైనా ఎవైనా కానీ సమానమే కదా. వాళ్ళు పెట్టిన రూల్స్ తీరుగా చూసుకుంటే సెక్రటేరియట్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూలగొట్టవలసిందే. పేదల ఇండ్లు పడగొట్టుడు మీద పెట్టిన కాయసు సచివాలయము జిహెచ్ఎంసీ ఆఫీసుల మీద కూడా ఎందుకు పెడతలేరు? ఇదేం ప్రజాపాలన? ఇదేనా సేవకులం కాదు పాలకులం అని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళ పనితనము? ఇదేనా కాంగ్రెస్ వాళ్ళు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పేదల ఇల్లు కూలగొట్టుడు మీద ఉన్న కాయసు మాకు స్కాలర్షిప్లు ఇచ్చుడు మీద లేదా అని స్టూడెంట్స్ అంతా జిల్లా కలెక్టర్ ఆఫీసును సుట్టిముట్టి సుడిపెట్టిర్రు. అవు మరి వాళ్ళు అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉన్నది. సర్కారు ఏలుబడిలకు వచ్చి 10 నెలలు అవుతున్నా కానీ స్కాలర్షిప్లు ఇయ్యకపోవడం ఏందో అరుచుకుందాం పారి. అమ్మో ఆడపిల్లలు మగ పోరగాన్లు మాలస్క మంది ప్లకార్డులు పట్టుకొని కదిలిండ్రు. సమరం పెద్దగానే చేస్తుర్రు. ముఖ్యమంత్రి గిరి ఎలగబెడుతున్న రేవంతాల సార్ దగ్గరనే విద్యాశాఖ కూడా ఉన్నది. సీఎం కమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంతాల సార్ మరి ఎందుకు స్కాలర్షిప్లు ఇస్తలేడో, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లిస్తలేడో చెప్పమంటే చదువుల గురించి దొడ్డు పొడుగు మాటలు చెప్తాడు. మరి ఎందుకు ఆలస్యం చేస్తుండో? ప్రభుత్వం ఉపకార వేతనాలు వేస్తేనే కదా గరీబు విద్యార్థులు చదువుకునేది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మంజూరు చేస్తేనే స్టూడెంట్స్కు ఆసరయ్యేది. మార్పు అన్నారు. మార్పు అంటే స్కాలర్షిప్లు అప్పుడు, మార్పు అంటే ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడేనా? ఓ ముఖ్యమంత్రి రేవంతాల గారు చూసిండ్రు కదా, హనుమకొండల విద్యార్థులు కలెక్టర్ ఆఫీసును చుట్టుముట్టి స్కాలర్షిప్లు ఏమైనాయని రగిలిపోతుర్రు. హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూలగొట్టి అల్చల్ చేసుడు మీద పెట్టిన కాయసు చదువుల శాఖ మీద కూడా ఎందుకు పెడతలేరు? ఇట్లా విద్యార్థుల బాధ పెట్టేందుకేనా సారు విద్యాశాఖను మీరు తీసుకున్నది? అవుగాని విద్యార్థుల బాధలు వాపేందుకే ఎమ్మెల్సీ అయినా అని ఏతులకు పోయిన తీర్మార్ మల్లన్న ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డిగుర్రాల పనులు దోముతుండా, గాడుదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిండా? ఓ మల్లన్న యాడున్నవే, తమరికి ఓట్లేసిన పట్టభద్రులు అంతా చదువుకున్నోలే కదా, వాళ్ళకే స్కాలర్షిప్లు ఇప్పియకపోతే ఇక తమరు ఎమ్మెల్సీగా ఎందుకైనట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.